హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృప కనికరాలను బట్టి దేవుడి రీతిగా మనల్ని సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రబోధనాన్న ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ప్రభువు సహాయం చేశారు. హల్లెలూయా. నేటి ధ్యానము కొరకు ఒక వాక్యాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 8వ అధ్యాయము. లూకాసు వార్త 8వ అధ్యాయము మొదటి 3 వచనాలు అందరం కలిసి చదువుదాం. వెంటనే ఆయన దేవుని రాజ్య వార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన 10 స్త్రీలను అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు పూజా భార్యయగు యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండేది. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయాన్న మీ పాద సన్నిధిలో ఉండటానికి కృపనిచ్చారు. స్తోత్రాలు. గడిచిన కాలం మీరు ఎక్కడ నెలలో భద్రపరిచారు, క్షేమాన్ని సమృద్ధిని మాకు అందించారు. స్తోత్రాలు. రాజా, మీరు ఏర్పాటు చేసిన ఈ లేఖన భాగాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ లేఖనాలను మా వినికిడిలో దీవించండి. మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి. వినగలిగిన చెవిని, గ్రహించే హృదయాన్ని మాకు ఇవ్వండి అయ్యా. మీ కృపకు అప్పగించుకుంటూ ఉన్నాను. అల్పుడైన నన్ను మరుగు చేయండి. మీ ఆత్మచేత నింపి వాడుకొనండి. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొనండి. మీకే మహిమలారోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువు వారు జీవించి ఉన్న రోజుల్లో ఆయన 3.5 సంవత్సరాల పరిచర్య కాలంలో ఏ రీతిగా ఆయన పరిచర్య జరుగుతూ వచ్చింది అనేది మనకి మొదటి వచనంలో కనబడుతూ ఉంది. ఆయన ఏ రీతిగా దేవుని రాజ్య వార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోనూ ప్రతి గ్రామములోనూ సంచారము చేస్తూ ఉండేవాడు. ఈ 3.5 సంవత్సరాలు ఆయన దేవుని రాజ్యాన్ని గురించే బోధిస్తూ ఉండేవాడు. అంత మాత్రమే కాదు, అవసరతల్లో ఉన్నవారి అవసరతలను తీరుస్తూ, వారి వ్యాధులను ఆయన స్వస్థపరుస్తూ, వారికి ఉన్న దురాత్మలను ఆయన పోగొడుతూ, ఆ రీతిగా ఆయన పరిచర్యను కొనసాగిస్తూ వచ్చాడు. గమనించండి, ఆ రీతిగా ఆయనను ఆ రోజుల్లో వెంబడించింది ఎవరంటే ప్రాముఖ్యంగా 12 మంది శిష్యులు. అంత మాత్రమే కాదు, కొంతమంది స్త్రీలు కూడా ఆయనను వెంబడిస్తూ వచ్చారు. ఎవరు ఆ స్త్రీలు అంటే మరి 7 దయ్యాలు వదిలిపోయిన మగ్దలేనే మరియ, అలాగే కూజ భార్య అయిన యోహన్న. ఎవరు ఈ కూజ? హేరోదు దగ్గర గృహ నిర్వాహకుడు, అతని భార్య అయిన యోహన్న, అలాగే సూసన్న. వీరందరూ కూడా మరి వారి కలిగిన ఆస్తితో మరి యేసుక్రీస్తు ప్రభు వారికి ఉపచారము చేస్తూ వచ్చారు. ప్రాముఖ్యంగా ఈ 3 వచనాలు మనం గమనించగలిగితే పరిచర్య విధానం ఏంటో ఆ రోజుల్లో, వాస్తవంగా పరిచర్య ఏ రీతిగా ఉండాలి ఈ రోజుల్లో మనకిట్టే అర్థమైపోతూ ఉంటుంది. ఆయన దేని గురించి ప్రకటించాడు? దేవుని రాజ్య వార్తను ఆయన ప్రకటిస్తూ వచ్చాడు. ఎక్కడ ప్రకటిస్తూ వచ్చాడు? పట్టణాల్లో ప్రకటిస్తూ వచ్చాడు, గ్రామాల్లో కూడా ఆయన ప్రకటిస్తూ వచ్చాడు. ఇది వాస్తవంగా చెప్పాలంటే ఒక ప్రాథమిక సత్యం. దేవుడు మన ముందుంచుతున్న
ఒక ప్రాథమిక సత్యం, మనం తెలుసుకోవలసిన సత్యం. దేవుని సువార్త ఏ రీతిగా ప్రకటించబడాలి, ఎక్కడ ప్రకటించబడాలి? ఆయనను వెంబడించే వారిలో ఎటువంటి వారు ఉన్నారు అంటే అద్భుతాలను అనుభవించిన వారు, సూచక క్రియలు దగ్గరుండి కల్లారా చూసిన వాళ్ళు, ఆయన శిష్యులుగా పేరు పొందిన 12 మంది, ఇటువంటి వారు వెంబడిస్తూ వచ్చారు. వీరిలో స్త్రీలు కూడా ఉన్నారు. ఆ స్త్రీలు చేసిన పని ఏంటి? వారి ఆస్తి అంతా కూడా పరిచర్య కొరకు వినియోగించినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి గమనించగలిగితే చాలా లోతుగా ఈ విషయాలను మనం అర్థం చేసుకోవాలి. పరిచర్య ఆ రోజున ఏ రీతిగా ఉంది, ఈ రోజుల్లో ఎలాగా ఉండాలి అన్నదానికి ఇక్కడ 3 వచనాలలో చాలా స్పష్టంగా ప్రభువారు మనకి బోధిస్తూ ఉన్నారు. లోకా సువార్తికుడు కూడా వీటిని గ్రంథస్థం చేసి మన కళ్ళ ముందు పెడుతున్నాడు, పరిచర్య ఏ రీతిగా ఉండాలి అని. ముఖ్యంగా మనం చూడగలిగితే అక్కడ కూజా భార్య అయిన యోహన్నాను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆమె ఎవరంటే హేరోదు యొక్క గృహ నిర్వాహకుడైన కూజా. అంటే ఎంతో బాధ్యత కలిగిన వ్యక్తి, హేరోదు దగ్గర నమ్మకస్తుడైన వ్యక్తి. అటువంటి వ్యక్తి యొక్క భార్య ఎంత సంపన్నురాలై ఉండాలి, ఎంత హోదా కలిగిన వ్యక్తిగా ఉండాలి, ఎంత బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండాలి. ఆమెకు ఉన్న అధికారం ఎంతో గొప్పదై ఉంటుంది. కానీ ఆమె యేసుక్రీస్తు ప్రభువారి పాదాల దగ్గర కూర్చొని నేర్చుకునే పరిస్థితిలో ఉంది. హల్లెలూయా! ఇది కూడా మన విశ్వాస జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. వాస్తవానికి దేవుడు మనకిచ్చిన సంపద, సామర్థ్యము, సమయము, వీటన్నిటిని బట్టి ప్రతి విశ్వాసి కూడా చేయవలసింది ఏంటంటే కేవలము ప్రభువునే మహిమపరచటం. హల్లెలూయా! కేవలము ప్రభువునే మహిమపరచటం. ఇక్కడ యోహన్నా చేస్తున్న పని కూడా అదే. తన సంపదను బట్టి ఏ సమయంలో కూడా యోహన్నా అతిశయించలేదు, కానీ దేవుని పాదాల దగ్గర కూర్చొని తనను తాను తగ్గించుకొని దీనత్వము కలిగి యేసుక్రీస్తు ప్రభువు వారిని వెంబడిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి శిష్యులు 12 మందే, కానీ ఈమె కూడా ఒక ప్రాముఖ్యమైన శిష్యురాలుగా ఆయన్ని వెంబడిస్తుంది అనటంలో ఈ అతిశయోక్తి కూడా లేదు. ఆమె అనుభవాలే మనకిక్కడ ప్రాథమికంగా ఈ 3 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఏ పట్టణానికి వెళ్ళినా ఆయన్ని వెంబడిస్తుంది, ఏ గ్రామానికి వెళ్ళినా ఆయన్ని వెంబడిస్తుంది. అంత మాత్రమే కాదు, ఆమెతో పాటు ఉన్న అనేక మంది స్త్రీలు, అక్కడ 7 దయ్యాలు వదిలిపెట్టేసిన ఆ తరువాత యేసుక్రీస్తు ప్రభువు వారిని వెంబడిస్తూ వస్తున్న మగ్దలేనే మరియ, అలాగే సూసన్న, ఇటువంటి వారు అనేకులు కూడా అక్కడ ఉన్నారు. వారితో సహవాసముగా ఉంటూ, వారితో ఐక్యతను కలిగి ఉంటూ ఆమె ప్రభువుని వెంబడిస్తున్న విధానము నేటి విశ్వాస లోకానికి ఎంతో మాదిరికరమైనది. గమనించగలిగితే ఆ మొదటి 2 వచనాల్లో మనం చూడగలిగితే యేసుక్రీస్తు ప్రభువు వారి వెంట యోహన్నా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గమనించండి, 12 మంది శిష్యులు. అలాగే ఆఖరిలో మనం చూడగలిగితే 2వ వచనం ఆఖరి వాక్యంలో యోహన్నాయు సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. యేసుక్రీస్తు ప్రభువు వారితో ఉన్న యోహన్నా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో జీవించినంత కాలము ఇహలోకానికి సంబంధించిన విషయాలేవి ఆయన బోధించలేదు. పరలోక సంబంధమైన విషయాలనే ఆయన ప్రకటిస్తూ వచ్చాడు. వారిలో, ఆయనను వెంబడిస్తున్న వారిలో ఈ యోహన్నా కూడా ఒకటి. అందుకనే గమనించండి, ప్రభువుని వెంబడించటంలో మనం ఏమాత్రం కూడా వెనుకంజ వేయకూడదు. మనకున్న విశ్వాసము అక్కడే బయలుపడుతూ ఉంటుంది. ప్రభువుని వెంబడించకుండా ఏ విషయంలోనైనా మనం వెనకబడుతూ ఉన్నామంటే మన విశ్వాసంలో కూడా మనం వెనకబడుతూ ఉన్నాము అని అర్థం. బహుశా మనం అనుకోవచ్చు, ఏమని, యోహన్నాకేంటండి, కూజానే అంతటి అధికారంలో ఉన్నప్పుడు యోహన్నాకు పనులు చేసి పెట్టడానికి చాలామంది వాళ్ళ ఇంట్లో ఉండే ఉంటారు కదా, మరి ఆమెకు ఏ బాధ్యతలు ఉంటాయండి, ఆమె వచ్చి దేవుడి వెంట వెళ్ళటమేగా అని మనం అనుకోవచ్చు. కానీ ఆ రీతిగా వెళ్ళటం అంటే
ఆమె అక్కడ కూర్చొని అన్నీ ఆ పనులన్నీ చూసుకుంటూ ఉండొచ్చు, కానీ అది చేయటం లేదు. ఆవిడ ఏం చేస్తుంది? యేసుక్రీస్తు ప్రభువు వారిని వెంబడిస్తుంది. అంటే వాస్తవంగా దేవుని సహవాసంలో ఎదుగుతుంది. హల్లెలూయా! దేవుని సహవాసంలో ఎదుగుతూ ఉంది. గమనించగలిగితే యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనంలో రాయబడి ఉంది కదా, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండని ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. బహుగా ఫలించటము అంటే గమనించండి, ఆయనకు వేరుగా ఉండి మనము ఫలించలేము. ఆయనను వెంబడిస్తూ ఉందంటే ఆయనలో లోతుగా నాటబడి ఉంది యోహన్న. ఈ రోజున ప్రతి విశ్వాసికి కావలసిన అనుభవం ఇదే, దేవునిలో నాటబడటం. దేవునికి వేరుగా మనకి వచ్చే ఏ గొప్పతనం, ఏ ఘనత, ఏ మేలైనా సరే అది మనకు స్థిరము కాదు. ఈ విషయాన్ని మనం గమనించాలి. దేవునికి వేరుగా ఉండి మనము సాధించే ఏ గొప్పతనం కూడా అది మనకు శాశ్వతము కాదు. దేవునిలో మనము నిలిచి ఉన్నప్పుడే అది మనకు మేలుకరము. హల్లెలూయా! అందుకనే గమనించండి, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. అందుకని అంతకు మునుపు వచనాల్లో మనం చూడగలిగితే 5వ వచనంలో రాయబడి ఉంది కదా, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. ఆయనలో మనము, మనలో ఆయన. గమనించండి, దేవుని వాక్యములో మనము, మనలో దేవుని వాక్యము. ఎందుకని? యోహాను మొదట్లో చెప్పింది అదే, ఆది యందు వాక్యమే దేవుడై ఉండేది. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి వచ్చాడు. హల్లెలూయా! అందుకనే మనలో దేవుని వాక్యము, దేవుని వాక్యానుసారంగా మనము ఎప్పుడైతే ఉంటామో గమనించండి, వారు బహుగా ఫలిస్తారు. అందుకనే ఫలించటం వలన ఆ తరువాత వచనంలో 7వ వచనంలో మనం చూసాం కదా, మనం ఏమవుతాము? 8వ వచనంలో ఫలించటం వలన దేవుని శిష్యులము అవుతాం. నాకు వేరుగా ఉండి మీరేమియో, దేవునికి వేరుగా ఉండి, సహవాసానికి వేరుగా ఉండి, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉండి ఏమీ కూడా మనము చేయలేము. యోహన్న అంత ఆధిక్యతను కలిగి ఉండి కూడా, యోహన్న అంత సంపదను కలిగి ఉండి కూడా ప్రభువుని వెంబడిస్తూ ఉంది అంటే ఇవేవి ప్రభువు కంటే ఎక్కువ అని యోహన్న అనుకోలేదు. హల్లెలూయా! ప్రతి విశ్వాసి కూడా ఈ అనుభవంలో ఎదగాలనేదే దేవుని చిత్తమై ఉన్నది. అలాగ దేవుని వాక్యములో మనం ఎదిగినప్పుడే అసలైన నిజమైన ఫలింపును మనము పొందుకోగలం. ఆ ఫలింపును బట్టే దేవుని నామము మహిమపరచబడుతూ ఉంటుంది. చాలామంది ఈ రోజున అనుకునేది ఏంటంటే, వస్తువాహన సంపదల ద్వారా దేవునికి మహిమ అనుకుంటారు కదా. తాడిని తన్నేవాడు ఒకడు ఉంటే దాని తలను తన్నేవాడు ఇంకోడు ఉంటాడు కదా. మనం ఒక 17 లక్షల మొరాజో గురించి ఆలోచిస్తే 25 లక్షల ఇన్నోవా క్రిస్టా కొనేవాడు ఇంకోడు ఉంటాడు. మనం 25 లక్షల క్రిస్టా గురించి ఆబో సూపర్ అనుకుంటే 40 లక్షల ఫార్చునర్ కొనేవాడు ఉంటాడు. దాన్నే ఉంది. 40 లక్షలు ఫార్చునర్ కొని ఆహా ఓహో వైట్ అండ్ వైట్ గంజి పెట్టిన షర్టు అనుకుందాం అనుకో, 1/2 కోటి పెట్టి BMW కొనేవాడు ఉంటాడు కదా. అందుకనే గమనించండి, ఇవేవి కూడా ఫలింపుకు గుర్తు కాదు. దేవుని వాక్యం మనలో నిలిచి ఉందా? దేవుని వాక్యానుసారంగా మనం జీవిస్తున్నామా? ఇది అసలైన ఫలింపు. ఈ ఫలింపును బట్టే దేవునికి
మహిమ. గమనించండి. అందుకనే ఒక అపార్ట్మెంటు డిస్మాంటిల్ చేస్తే ఎంత ఇస్తారు ఉండేవాడికి, ఓనర్కి? ఎక్కడైనా 26 గజాలు మించి ఎవరో 26 గజాలకే నువ్వు ఆహా ఓహో దేవుడు నన్ను దీవించాడు అనుకుంటే 3 సెంట్లు ఉన్నవాడు ఏమవ్వాలి కదా? 3 సెంట్లో G+ ఉన్నవాడు ఏమనుకోవాలి? ఈ 26 గజాలకే నువ్వు ఆహా ఓహో అనుకుంటే, ఇదే ఫలింపు అనుకుంటే చాలా కష్టం. గమనించండి. దేవుని వాక్యంలో మనం ఉంటున్నామా? దేవుణ్ణి మనం వెంబడిస్తున్నామా? దేవుని వాక్యాన్ని తూచా తప్పకుండా మనం పాటిస్తున్నామా కదా? ఈవెన్ ఎన్ అయోటా ఆఫ్ డిజోబీడియన్స్, రవ్వంత అవిధేయత, గమనించండి, ఇది దేవుడి నుంచి మనల్ని దూరం చేస్తుంది. ఈ సంగతి మనం మర్చిపోకూడదు. చిన్న అవిధేయత కదా, పాలన్నీ పాడైపోవటానికి చొక్క విషం చాలు. దీన్ని కూడా జనాలు పాలన్నీ ఇరిగిపోవటానికి ఒక్క ఉప్పు కనిక చాలు. కానీ దీన్ని జనాలు ఎలా భావిస్తున్నారు? పన్నీర్ అయ్యిందండి అనుకుంటున్నారు ఈరోజు జనాలు. అలా ఇరిగిపోవటం వల్లే పన్నీర్ అయింది అనుకుంటున్నారు. కానీ దేవుని వాక్యం పన్నీరు కాదు, పాలే. హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యములో మనము నిలిచి ఉండాలి. దేవుని వాక్యము మనలో నిలిచి ఉండాలి. హల్లెలూయా. అందుకనే గమనించండి. అందుకని ఆయన అంటున్నాడు కదా, నిలిచి నా యందు మీరును మీ యందు నా మాటలును నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా. గమనించండి. అటువంటి గొప్ప ఆధిక్యత దేవుని వెంబడించిన వారికి ఉంటుంది. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. గమనించండి. ఇంతకు మించిన ఆశీర్వాదం మనకేం కావాలి? ఆయన శిష్యులుగా పిలువబడటానికి కదా. ప్రారంభ దినాల్లో ఎవరైతే ఆయనను వెంబడించారో వారే క్రైస్తవులు అనబడ్డారు. ఈ రోజున వెంబడించినా వెంబడించకపోయినా అందరూ క్రైస్తవులే. కానీ ఆ రోజుల్లో ఎవరైతే ఆయనను వెంబడించారో వారిని క్రైస్తవులు అన్నారు. అంతకు మించిన ఆధిక్యత ఉంటుందా ఈ లోకంలో మనకి? అందుకే గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, మనము యేసుక్రీస్తు ప్రభు వారిలో నిలిచి ఉండాలి. ఎంతగా అంటే ఆయన సహవాసాన్ని మనము విడిచిపెట్టి, ఆయన మాటలను మనం విడిచిపెట్టి ఈ లోకంలో చేసే ప్రతి ప్రయాస కూడా వృధా అన్న సంగతి మనం మర్చిపోకూడదు. గమనించగలిగితే మరి తిమోతికి రాసిన రెండవ పత్రికలో 4వ అధ్యాయము 4వ అధ్యాయంలో చూడగలిగితే 11వ వచనాన్ని చదువుదామా? లోక మాత్రమే నా యొద్ద ఉన్నాడు. గమనించండి. లోక మాత్రమే నా యొద్ద ఉన్నాడు అంటే లోక నా ప్రతి మాటను కూడా తూచా తప్పకుండా పాటిస్తున్నాడు. కానీ పైన 10వ వచనంలో చూడగలిగితే దేమా ఉన్నాడా? దేమ ఇహలోకాన్ని స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళిపోయాడు. గమనించండి. క్రెస్కే గలతియాకు వెళ్ళిపోయాడు. తీతు దల్మతియాకు వీళ్ళందరూ వెళ్ళిపోయారు. కానీ లోక మాత్రమే. ఇక్కడే వ్యత్యాసం మనకి కనపడుతూ ఉంటుంది. దేవుణ్ణి విడిచిపెట్టిన వారు, దేవుణ్ణి వెంబడిస్తున్నవారు. అందుకనే ఎవరైతే దేవుణ్ణి వెంబడిస్తారో వారు ఖచ్చితంగా దేవుని మేలును పొందుకుంటారు. ఇంకో గొప్ప ఆధిక్యత ఏంటంటే గమనించండి. యోహన్నా విషయంలో ఆయన బ్రతికుండగా ఆయన్ని వెంబడించింది, ఆఖరికి ఆయన శిలువ శ్రమల్లో కూడా ఆయనను వెంబడించింది. శిలువ శ్రమలప్పుడు శిష్యులు తలా ఒక దారిన పారిపోయి వెళ్ళిపోతే ఈమె మాత్రం వెంబడించింది. గమనించండి. లూకాసు వార్త 23వ అధ్యాయము, లూకాసు వార్త 23వ అధ్యాయము
49వ వచనాన్ని చదువుదామా? ఆయనకు నెలవైన వారందరూ గలిలయ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలను దూరముగా నిలుచుండి వీటిని చూచిరి. గమనించండి, ఆ స్త్రీలు ఎవరో? మళ్ళీ వీళ్ళే. అంటే అటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభువుని యోహన్న విడిచిపెట్టలేదు. ఇది విశ్వాసులకు గొప్ప మాదిరి. దేవునిలో నిలిచి ఉండటం, సహవాసములో నిలిచి ఉండటం, దేవుని మాటలను తూచా తప్పకుండా అనుసరించటం, ఇది ప్రతి విశ్వాసికి కూడా చాలా ప్రాముఖ్యమైనది. దాన్ని బట్టే వారు ఆశీర్వదించబడతారు. వారు ఆశీర్వదించబడిన దాన్ని బట్టే దేవునికి మహిమ. హల్లెలూయా. గమనించండి, మరొక విషయాన్ని మనం చూడగలిగితే కృతజ్ఞతను ఏమాత్రం కూడా మర్చిపోలేదు యోహన్న. ఈ మొదటి 3 వచనాల్లో మనకి అర్థమైన విషయం అదే. వెంబడించారు, సరే. మొదటి వచనంలో యేసుక్రీస్తు ప్రభువు వారి పరిచర్య కనపడుతుంది. ఈ పరిచర్యలో ఎవరు పాలు పొందారు అంటే 2వ వచనంలో కనపడుతుంది. ఏ రీతిగా పాలు పొందారనేది మనకు 3వ వచనంలో కనబడుతూ ఉంది. అంటే గమనించండి, ఆయనను వెంబడించిన వారు ఎవరంట? 7 దయ్యాలు వదిలిపోయిన మగ్దలేనే మరియ. ఇప్పుడు దయ్యపు ప్రభావం ఏమీ ఆమె మీద లేదు, కానీ ఆమె పనులు ఆమె సాధారణంగా చేసుకుంటూ ఉండొచ్చుగా, ఆమె వ్యాపకం ఏదో అందులో ఉండొచ్చుగా. అలా లేదు. ఆవిడ ఏం చేస్తుంది? ఆమె ప్రభువుని వెంబడిస్తూ ఉంది. గమనించండి, అంటే ఇది మగ్దలేనే మరియలో ఉన్న కృతజ్ఞత భావము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ద్వారా మేలు పొందిన వారు అనేకులు ఉన్నారు ఆ రోజుల్లో. చెప్పాలంటే వేల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళెవరు వెంబడించట్లా ప్రభువుని, కానీ ఈ కొద్దిమంది స్త్రీలు వెంబడిస్తూ ఉన్నారు. కారణం వారికి ఉన్న కృతజ్ఞత, గ్రాటిట్యూడ్. ఆ థ్యాంక్స్ గివింగ్ నేచర్ వాళ్ళల్లో ఉంది. దేవునికి తిరిగి ఏదైనా చెయ్యాలి అన్న ఉద్దేశం వాళ్ళల్లో ఉంది. గమనించండి, ప్రభువు నుంచి మేళ్ళు పొందుకునే వాళ్ళు అనేకులు, కానీ కొంతమంది మాత్రమే తిరిగి ఆయనకు కృతజ్ఞత చెప్పేవారు కదా. ఇదే లోకాసు వార్తలో 10 మంది కుష్ఠరోగులు స్వస్థపరచబడితే ఎంతమంది తిరిగి వచ్చి ఆయనకు థ్యాంక్స్ చెప్పారంటే అక్కడ కూడా దశంభాగమే కదా. 10 మంది రాలేదు, కనీసం సగం మంది రాలేదు. 10లో ఎంతమంది వచ్చారు? ఒక్కడే తిరిగి వచ్చాడు. గమనించండి. అలాగే ఆ రోజున కూడా అనేకులు స్వస్థపరచబడ్డారు, అనేకులు ప్రభువు వలన మేలు పొందుకున్నారు కదా. కానీ వెంబడించిన వారు ఈ కొద్ది మంది. వాస్తవానికి ఆయన ద్వారా ఏ మేలు పొందుకుందో యోహన్న, ఆయనను ఆ రీతిగానే కృతజ్ఞతతో వెంబడిస్తూ ఉంది. అటువంటి కృతజ్ఞతా భావాన్ని ప్రతి విశ్వాసి కూడా కలిగి ఉండాలి. మొదటిగా యోహన్నాను చూసి మనం నేర్చుకోవలసింది ప్రభువుని వెంబడించటం అయితే, రెండవది కృతజ్ఞత కలిగి ఉండటం. గమనించండి, యెషయా గ్రంథంలో ప్రవక్త అంటున్నాడు, యెషయా గ్రంథము 51వ అధ్యాయము 13వ వచనంలో మనం చూడగలిగితే, చదవండి. భూమి పునాదులను వేసిన యెహోవాను, నీ సృష్టికర్త అయిన యెహోవాను మరచుదువా? గమనించండి, ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా సరే మన సృష్టికర్త అయిన దేవాది దేవుణ్ణి మనం మర్చిపోతామా? మర్చిపోయాము అంటే మనకు కృతజ్ఞత లేదు. తిరిగి ఆయనను స్తుతించాలన్న ఆలోచన మనకు లేదు అని అర్థం. అందుకనే మనం గమనించగలిగితే దేవుని కార్యాలను మనము మర్చిపోకూడదు. 78వ కీర్తనలో మనం చూడగలిగితే, ఇశ్రాయేలీలు ఎటువంటి వారంటే దేవుడు చేసిన మేళ్లను మర్చిపోయిన జనాంగంగా ఇశ్రాయేలీలు మనకు కనబడుతూ ఉన్నారు. 78వ కీర్తన 11వ చరణంలో మనం చూడగలిగితే, ఆయన క్రియలను
ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరిచిపోయిరి. వాస్తవానికి దేవుడు చేసిన అద్భుత కార్యాలను మనం మర్చిపోకూడదు, ఆయన కృతజ్ఞతలు చెల్లించాలి. కానీ ఇశ్రాయేలీయులు ఏం చేశారు? ఆయన చేసిన అద్భుతాలను అన్నిటిని కూడా మర్చిపోయారు. ఏం అద్భుతాలు చూశారండి వారి జీవితంలో కదా. జీవితంలో ఏ రోజు కూడా వారు ఊహించుండరు ఫరో చేతిలో నుంచి విడిపించబడతారు అని. అటువంటి అద్భుతాన్ని చూశారు, కానీ దేవుణ్ణి వారు మర్చిపోయారు. మన జీవితాల్లో కూడా అనేకమైన మేళ్లను, ఆశీర్వాదాలను మనం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ సహజమే, యాదృచ్ఛికంగా మనకి ఇలాగ జరిగిపోతూ ఉంటాయి అని మనం అనుకుంటున్నామే, కానీ ఇది కేవలము దేవుని కృప అన్న సంగతిని మనం మర్చిపోకూడదు. అందుకనే తెస్సలోనిక సంఘానికి రాస్తూ తన మొదటి ఉత్తరము 5వ అధ్యాయము 18వ వచనంలో చూడగలిగితే, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. గమనించండి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రతి విషయంలో, ప్రతి మేలు జీవించి ఉన్నామంటే దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ రోజున సమృద్ధిలో మనం ఉన్నామంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. గమనించండి, ఈ రోజున ఒక పరిస్థితిని మనం అనుభవిస్తున్నామంటే అది కేవలము దేవుని ఉచితమైన కృప మాత్రమే. ఇంకా ఈ రోజుల్లో కూడా అంటరానితనం ఉందనేది మీకు తెలుసా? 2026లో కూడా కొంతమంది మనం వాళ్ళకి అప్పుడప్పుడు ప్రార్థనా సహాయం అందిస్తూ ఉంటాం. కొంతమంది అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్ కొంతమంది ఉంటారు మైలవరంలో. వాళ్ళ సంచిలో వాళ్ళ గ్లాస్ పెట్టుకొని తిరుగుతారండి. ఇంకంతే. అంటే బయట ఎక్కడ కూడా గ్లాస్ వాడటానికి లేదు, వీళ్ళ గ్లాస్ వీళ్ళే వాడుకోవాలి. అంటే వీళ్ళకి టీ కప్పులో టీ కూడా ఎవరు, వీళ్ళ గ్లాసులోనే పోసుకోవాలి. అది ఇటువంటి అంటరానితనం ఈ సంవత్సరంలో కూడా ఉందని మీకు తెలుసా? కానీ అవేవి మనకి లేవే ఈ ప్రాంతాల్లో. దీన్ని బట్టి మనం దేవుణ్ణి స్తుతించొద్దా? గమనించండి, ఇంకా ఇటువంటి గ్రామాలు ఇంకెన్ని ఉన్నాయో మనకు తెలియకుండా. కానీ దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన స్థానములో ఉంచాడు. హల్లెలూయా. గమనించండి, అందుకనే ప్రతి విషయంలోనూ దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ రీతిగానే మనం చూడగలిగితే అపోస్తుల కార్యముల్లోనే ఒక మాట మనకు కనబడుతూ ఉంటుంది. 28వ అధ్యాయము 15వ వచనంలో, 28వ అధ్యాయము 15వ వచనం, అక్కడి నుండి సహోదరులు అప్పియా సంతపేట వరకును త్రిసత్రముల వరకును మమ్మును ఎదుర్కొనుటకు వచ్చిరి. పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యము తెచ్చుకొనెను. గమనించండి, అందుకే ఈ అనుభవం పౌలుకు ఉంది కాబట్టే పౌలు తెస్సలోనిక సంఘానికి రాస్తూ ఏమంటున్నాడు? ప్రతి విషయములోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, అది మంచిది, అది మంచిది. గమనించండి, ఎందుకని మంచిది? దేవుడు మరిన్ని మేళ్ళు మన జీవితంలో చేస్తాడు. హల్లెలూయా. అందుకనే యోహన్నాని చూసి ప్రతి విశ్వాసి కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, మొదటిది ప్రభువుని వెంబడించటం, రెండవది కృతజ్ఞత కలిగి ఉండటం, మూడవది మనం గమనించగలిగితే మరి తన సంపన్నతను బట్టి ఏ మాత్రము కూడా అతిశయించలేదు యోహన్న కదా. కలిగిన ప్రతిదీ కూడా దేవుని వలనే కలిగింది. ఇది మనం మర్చిపోకూడదు, ఇది మనం మర్చిపోకూడదు. కారణం ఏంటంటే, కలిగినప్పుడల్లా కాస్త మనల్ని మనం గొప్ప చేసుకున్నాం అనుకోండి, మనల్ని మనం హెచ్చించుకున్నాం అనుకోండి, ఇది చాలా ప్రమాదకరమైనది.
మనమే కనిపించాలి. ఎక్కడ? స్టేజ్ నుంచి చెప్పుల స్టాండ్ వరకు. చాలా కష్టం ఇలా అయితే. ఏ పని ఎవరు చేసేవాళ్ళు వాళ్ళకి అప్పగించేయాలి. ఎక్కడి నుంచి అక్కడి వరకు మనమే కనిపించాలంటే చాలా కష్టం. ఈ భావనలో చాలామంది ఉంటారు కదా. చెప్పుల స్టాండ్ అంటే తక్కువ చూడకండి. ఐఏఎస్లు ఐపీఎస్లు చెప్పుల స్టాండ్ దగ్గర ఉంటారు. హైదరాబాద్ హెబ్రోన్ సంఘంలో ఐఏఎస్లు ఐపీఎస్లు చెప్పులు తీసుకొని మనవి టోకెన్ ఇస్తారు. చెప్పుల స్టాండ్ అంటే తక్కువ అనుకోవద్దు ఎప్పుడు. అది కూడా ఒక రకమైన పరిచర్యే కదా. అంటే వాళ్ళు ఒక ఆరాధనలో 5-6 వేల మంది ఉంటారు కాబట్టి అంతమంది చెప్పులు ఇడిస్తే అంత గందరగోళం అయిపోద్దని జాగ్రత్తగా వాటికి చెప్పుల స్టాండ్లో పెడతారు. దానికి కూడా పరిచారకులు ఉంటారు. అందుకని మేము ఐఏఎస్ ఐపీఎస్ మాకు ఒక నాప్కిన్ ఇవ్వాలి, మా డైరీ ఇంకోటి పట్టుకోవాలి, మా ఫోన్ ఇంకోటి పట్టుకోవాలి కదా. ఎంఆర్ఓ అలాగే ఉంటాడుగా, డైరీ నాప్కిన్ ఫోను పక్కన వాళ్ళు పట్టుకోవాలి. అందుకని ఎంఆర్ఓ అవ్వమనేది. నువ్వేం పంతులు అవుతానంటావు. పంతులైతే ఏం లేదు కదా, 10 మంది తిట్టుకుంటారు రోజుకి పంతుల్ని. ఎందుకు? ఆయన చదువుకోమంటాం కదా, అందుకని తిట్టుకుంటారు. ఆయన బుద్ధిగా బతకమంటాం కదా, అందుకని తిట్టుకుంటారు. ఎంఆర్ఓ అని తిట్టుకోరు, గొప్పోడు అంటూ ఉంటారు. అందుకని ఎంఆర్ఓలు అవ్వండి. యవనస్తులందరూ ఏమవుద్ది ఎంఆర్ఓలు అయితే? మీ అమ్మ చేసిన ప్రార్థనకి ఎన్ని నోటిఫికేషన్లు పడినీరా, త్వరగా నువ్వే అవన్నీ మానేసి చక్కగా చదువుకుంటే బాగుపడతావు. అది ఏమంటూ అడిగిందో వెంటనే నోటిఫికేషన్లో, ఆయన కనపడిందో బాబు గారికి కనపడిందో మొత్తానికి నోటిఫికేషన్లు. ఎప్పుడు పడతాయి అని తెగ అడిగేది మీ అమ్మ. పడిని ఇక నీదే ఆలస్యం. ఎక్కడ చదువుతావో, ఎలా ప్రిపేర్ అవుతావో. అలవాటు ఉందా? రాసే అలవాటు పోయిందా? బాగా రాస్తాడా? నువ్వు చెప్పావంటే ఇంక అయిపోయింది. అందుకని గమనించండి, కూజా భార్య యోహన్న ఆ సంపన్నతలో ఉండి, ఆ సంపదలో ఉండి, అధికారంలో ఉండి కూడా అవేవి లేనట్టే ప్రభువుని వెంబడిస్తూ వచ్చింది. అందుకనే మనకి ఏ ఆధిక్యత ఉన్నప్పటికీ ప్రభువుని వెంబడించే విషయంలో వీటన్నిటిని కూడా మనం పక్కన పెట్టి పనిచేసినప్పుడే, పరిచర్యలో పాల్గొన్నప్పుడే, పరిచారంలో పాల్గొన్నప్పుడే ప్రభువు మనల్ని ఇంకా ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. గమనించండి. అందుకనే దానియేలు గ్రంథంలో చూడగలిగితే అతిశయించాడు, కానీ అటువంటి వారినే దేవుడు అణిచివేశాడు. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము, దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 37వ వచనంలో మనం చూడగలిగితే, ఇలాగు నెబుకద్నెజరును ఆయన మార్గములు న్యాయములై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు, గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరుచుచున్నాను. అందుకని అతిశయించిన వారిని ప్రభువు అణిచివేసేవాడు. ఆఖరికి నెబుకద్నెజరు ప్రభుత్వమే కూలిపోయింది. ఆ తర్వాత వచనంలో 5వ అధ్యాయంలో మనం చూడగలిగితే, 5వ అధ్యాయము 20వ వచనంలో మనం చూడగలిగితే, 5వ అధ్యాయము 20వ చదవండి. అతిశయించి బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వమును అతని నుండి తీసివేసి అతని ఘనతను ఏమైపోయింది? బబులోను సామ్రాజ్యము కాస్త మాదీయ పారసిక సామ్రాజ్యాలకు వెళ్ళిపోయింది. ఎందుకని? దేవుడు ఇటువంటి అతిశయాన్ని సహించడు. ఆయన ఘనతకు అర్హుడు, ఆయన ఘనత పొందుకోవటానికి యోగ్యుడు. ఆయనకు చెందవలసిన ఘనత మనుషులకి రావటానికి ఆయన ఒప్పుకోడు.
ఈ విషయాన్ని మనము గమనించాలి. ఆ తరువాత మనం చూడగలిగితే కాదండి, ఆ తరువాత యోహన్నాలోనే మరొక విషయం కూడా విశ్వాసులమైన మనము నేర్చుకోవాలి. అదేంటంటే యోహన్న పరిచర్య చేసింది. ఈ ఎంతగా అంటే రాయబడి ఉంది కదా, మరి తమకు కలిగిన 3వ వచనంలో తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. వారికి అని రాయబడి ఉంది అంటే ఏమర్థం చేసుకోవాలి? ప్రభువారు అలాగే మిగిలిన శిష్యులు కూడా. కానీ కింద తర్జుమాలో ఏం రాయబడి ఉంది? ఆయనకు, అంటే కేవలము ప్రభువుకు ఆమె ఉపచారము చేస్తూ వచ్చింది. గమనించండి, ఆ రీతిగా మన సంపద, మన సామర్థ్యము పెరిగే కొద్దీ మనము పరిచర్యకు సహకరించే విధానము కూడా పెరగాలి కదా. అప్పట్లో ఆవిడ చేసిన పని ఏంటంటే తన సొంత ఖర్చులతోనే ఇవన్నీ చేసింది, ప్రభువుని వెంబడించింది. ఇది కూడా ఒక గొప్ప మాదిరి. తన సొంత ఖర్చులతోనే ఇవన్నీ కూడా చేసింది. ఈ రోజున మనం గమనించగలిగితే మరి మత్తయి సువార్త 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదామా? ఆమె చెయ్యి ముట్టగా జ్వరము ఆమెను విడిచెను, అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేసెను. గమనించండి, ఇటువంటి సంఘటనలు మనం చదువుతున్నప్పుడల్లా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ సేనా దయ్యం పట్టిన వాడు అంతకుముందు ఎక్కడుండేవాడు? సమాధుల్లో ఉండేవాడు. కానీ దేవుడు ఆ దయ్యాలన్నిటినీ వదిలించిన తర్వాత ఎక్కడున్నాడు? దెకపోలిలో ప్రకటించటం ప్రారంభించాడు. అలాగే ఇప్పుడు పేతురు అత్త జ్వరంతో ఉంది, ప్రభు ఆమెను ముట్టుకొని స్వస్థపరిచాడు. ఆమె వెంటనే స్వస్థపరచబడిన వెంటనే ఎక్కడికి వచ్చింది? అది ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. దెకపోలిలో వాడు మేలు పొందాక అతడు చేస్తున్న పని ఏంటంటే ప్రభువుని ప్రకటించటం. మంచిదే. ఈవిడ జ్వరం తగ్గిన వెంటనే, అంటే మేలు పొందిన వెంటనే ఈమె చేస్తున్న పని ఏంటంటే ప్రభువుకు ఉపచారము చేయటం. గమనించండి, అంటే మేలు పొందిన ప్రతిసారి కూడా దేవుని విషయంలో మన ఉపచారం అనేది చాలా అవసరం కదా. యోహన్నా చేసిన పని అదే. అందుకనే 8:3 లూకాసు సువార్తలో రాయబడిన మాట ఏంటంటే తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేసిరి. పరిచర్యలో ఉందే యోహన్నా. వాస్తవానికి ఆమెకున్న హోదాకు ఆమె చెబితే జరిగిపోద్ది, ఆమె వచ్చి చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆమె ఏం చేస్తుంది? వచ్చి చేస్తుంది. ఇది చాలా మాదిరికరమైన విషయం కదా. మన మాటే 10 మంది వింటున్నారు అనుకోండి, ఇక మనం ఆగుతాం ఆ భూమి మీద? ఆ భూమి మీద నడవం. భూమికి కాస్త ఎత్తులో నడుస్తాం కదా. అప్పుడే యాక్సిడెంట్లు అవుతాయి. నేను పనిచేసే చోట నా మాట వింటారు అంటే ట్రంప్కి చెప్పు, వింటాడేమో కదా. ట్రంప్కి చెప్తే కాస్త దూకుడు తగ్గించమని వింటాడేమో కదా. ప్రపంచ దేశాలు చెప్పలేకపోతున్నాయి. నువ్వు చెప్పు, నీ మాట వింటారు కదా. అలాంటి ప్రయోగాలు చేయి, అంతేగాని చిల్లర దొంగతనాలు చేయకూడదు కదా. బారోయింగ్ అయితే ఓకే, కానీ స్టీలింగ్ చేయకూడదు. స్టీలింగ్ అంటే తెలుసుగా, దొంగతనం చేయకూడదు. ముఖ్యంగా గొర్రెలను దొంగతనం చేయకూడదు. అది నన్ను చూసి ఏం నేర్చుకున్నారు సంఘం కదా. మనకంత ఎక్యుమెన్ ఉండి కూడా వీ నెవర్ స్టీల్ ఏ షీప్. ఒక గొర్రెను దొంగతనం చెయ్యం, అవసరం లేదు. నెవర్.
అందుకని నీ మాట వినటం మంచిదే, ఆఖరికి నీ మాట చెప్పునే జనాలు కానుకేసే అంత ప్రభావవంతమైన వ్యక్తివి నువ్వైతే కొద్దిగా హర్మోజు జలసంధిలో నుంచి రోజుకు 15 షిప్పులే వదులుతున్నారంట. ఒక 50 వదలమని చెప్పు, మనకి గ్యాస్ బాధలు ఉండవు. మరి నీ మాట వింటున్నారుగా. నీ మాట చెప్పునే కానుకేయాలి, నీ మాట చెప్పునే రావాలి అంటే బాగానే ఉంది. నీ మాట చెప్పుంది మహా అయితే పంపులు టైంకి కట్టేయగలవు, కావాలంటే ఇంకొక అరగంట తర్వాత అయినా కట్టగలవు. ఈ పనులు కూడానా? అయితే నీకు బాగానే ఎక్కింది లూసిఫర్. పర్లేదు అయితే అరిత్రోమైసిన్లు ఇవన్నీ కాకుండా నీకు ఏకంగా లూసిఫరే ఎక్కేసింది. ఏం చేస్తాం ఇంకా? కానీ గమనించండి, సంపన్నతను బట్టి, సంపదను బట్టి యోహన్నా ఏ రోజు అతిశయించలేదు. అలాగే పరిచర్యలో పాల్గొంది. గమనించండి, యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనం చూడగలిగితే, యోహాను సువార్త 13వ అధ్యాయము 15వ వచనము, 5వ వచనం, 13 కాదండి, క్షమించండి, అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 5వ వచనము. వారు సలమిలో ఉండగా యూదుల సమాజ మందిరములలో దేవుని వాక్యము ప్రకటించుచుండిరి. యోహాను వారికి, అపోస్తల కార్యములు 13:5, యోహాను వారికి ఉపచారము చేయువాడై యుండెను. గమనించండి, అందుకే కీర్తనాకారుడు అంటున్నాడు 103వ కీర్తన 11వ చరణంలో, 103వ కీర్తన 11వ చరణంలో రాయబడి ఉంది కదా, ఉంది. చదవండి. క్షమించండి, 21వ చరణం, 11 కాదు, 21వ చరణం. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా. గమనించండి, విశ్వాసులందరూ కూడా దేవుని యొక్క పరిచారకులే. ఆ రీతిగా యోహన్నా దేవుని వాక్యానికి లోబడి ఆయనను వెంబడించింది, కృతజ్ఞత కలిగి ఉంది, ఏమాత్రము కూడా అతిశయించలేదు, ప్రభు పరిచర్యలో పాల్గొంది. మరొక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, లోకాసువార్త 24వ అధ్యాయము, లోకాసువార్త 24వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారెవరనగా, మగ్దలేనే మరియయు, యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలును. గమనించండి, ఏ సంగతులు 9వ వచనంలో మనం చూడగలిగితే, సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకును తక్కిన వారందరికీ తెలియజేసిరి. యేసుక్రీస్తు ప్రభువారు మృతిని జయించి లేచాడు అన్న సంగతిని తెలిపిన వారు ఎవరంటే, మొదటిగా మగ్దలేనే మరియతో పాటు ఉన్న యోహన్నా కూడా. అంటే వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారు మరి మృతిని జయించి లేచాడు, 3వ రోజున తిరిగి లేచాడు అని ప్రకటించిన వ్యక్తి యోహన్నా. కేవలము
ఆయనను వెంబడించటం మాత్రమే కాదు, ఆయనను ప్రకటించింది. అంటే దేవుని రాజ్యాన్ని ఆమె ప్రకటించింది. హల్లెలూయా. అందుకే గమనించండి, ఆ తర్వాత రోజుల్లో మనం చూడగలిగితే ఆది అపోస్తలులు చేసిన పని కూడా అదే. ముఖ్యంగా పేతురు చూసినట్లయితే అపోస్తల కార్యములు 11వ అధ్యాయము, అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 20వ వచనంలో మనం గమనించగలిగితే, కుప్రీలు కొందరును వారిలో ఉండిరి, అంతియొకకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాటలాడుచు ప్రభు అయిన యేసును గూర్చిన సువార్తను ప్రకటించిరి. హల్లెలూయా. ఈ బాధ్యత కూడా ప్రతి విశ్వాసి మీద ఉంది. అంత మాత్రమే కాదు, ఆ తరువాత మనం అపోస్తుల కార్యముల్లోనే 2వ అధ్యాయము 11వ వచనంలో చూడగలిగితే, క్రేతీలు అరబీలు మొదలైన మనందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. దేవుని గొప్ప కార్యములు. ఇక్కడ యోహన్నా చేసిన పని కూడా అదే, ప్రభువుని ప్రకటించింది. అందుకనే బహు సంపన్నురాలైనప్పటికీ యోహన్నా ప్రభువుని వెంబడించి కృతజ్ఞత కలిగి ఆ కృతజ్ఞత హృదయముతో ప్రభువుకు పరిచర్య చేసింది. ముఖ్యంగా తన జీవితముతో ప్రభువుని ప్రకటించింది. అంటే ఆ రీతిగా మనము కూడా విశ్వాసిగా దేవునిలో ఎదుగుతూ ఆయన ఆశీర్వాదాలను మనం అనుభవిస్తున్నాము. మనము కూడా ప్రభువుని ప్రకటించటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి యోహన్నాను మాదిరిగా కలిగి ప్రతి విశ్వాసి కూడా నడుచుకోవాలి. అటువంటి కృపా దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయాన్న కొద్ది మాటలు మేము ధ్యానించటానికి కృపనిచ్చారు. స్తోత్రాలు. యోహన్నా మిమ్మల్ని వెంబడించిందయ్యా, కృతజ్ఞత కలిగి ఉంది, పరిచర్య చేసింది, మిమ్మల్ని ప్రకటించింది. ఆ రీతిగా విశ్వాసులమైన మేము ఉండే భాగ్యాన్ని దయచేయండి. విన్న మాటలు మా హృదయంలో భద్రపరిచింది. నీరు కట్టి ఫలింప చేయమని బతిమాలుకుంటూ ఉన్నాం. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనందరం లేచి నిలబడినట్లయితే ఒక పాట పాడుతూ